హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఇప్పుడు మోతీచూర్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని దాంట్లో 2 కప్స్ ఆఫ్ శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ని కొద్ది కొద్దిగా వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, థిక్ పేస్ట్ లాగా. ఇప్పుడు ఆయిల్ హీట్ అయినంత వరకు మనం చక్కెర పాకం చేసుకుందాం. ఒక బాండల్లో 1 కప్ ఆఫ్ షుగర్, 2 కప్స్ శనగపిండికి 1 కప్ షుగర్, కొద్దిగా నీళ్లు వేసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు నూనెలోకి ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా, అది కొద్ది కొద్దిగా నూనెలోకి వేసుకోవాలి. చూడండి, బాగా వేగిపోయిన తర్వాత నూనె లేకుండా స్ట్రైనర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకంలో 4 యాలక్కాయలు వేసి, అలాగే బిర్యానీ రంగు ఉంటుంది కదా, అదే లడ్డు రంగు కొద్దిగా వేసుకోవాలి. బాగా కలుపుకొని దాంట్లోకి 1 స్పూన్ ఘీ వేసుకోవాలి. పాకం బాగా పట్టిందని తెలియడానికి చేతితో టెస్ట్ చేసుకోండి. ముందుగా వేయించుకున్నాం కదా శనగపిండిది, దాన్ని మిక్సీలో వేసి బరకగా పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టినాం కదా శనగపిండి, అది మొత్తాన్ని చక్కెరలోకి కొద్ది కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించినట్టు రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కాజుతో గార్నిష్ చేసుకుంటే మన మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.